ఓం విఘ్నేశ్వర మహా ఓం శ్రీ గురుభ్యో నమ ఓం దుర్గాయ నమ. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల 10వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల 10వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆదాయానికి సంబంధించి అంటే ఆర్థిక వ్యవహారాల్లో కానీ, లేకపోతే స్థిరాస్తుల వ్యవహారాల్లో కానీ, ఇతరత్ర సామాజిక వ్యవహారాల్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా మీరు మీ పని మీరు చేసుకుంటున్నప్పటికీ కూడా మీకు సంబంధం లేని వ్యవహారాల్లో మీరు నిందల్లో పడటానికి, అవతల వ్యక్తులు మిమ్మల్ని టార్గెట్ చేసి మీ మీద నిందలు వేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఎదుటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి ఆ విషయాల మీద మీకు ఎలాంటి అవగాహన ఉండదు, సంబంధం ఉండదు. అయినప్పటికీ కూడా ఏదో విధంగా జలసీతోనో ఈర్ష్య ద్వేషాలతోనో ఏదో కారణంగా మిమ్మల్ని టార్గెట్ చేసి మీ మీద నిందలు వేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే బంధుమిత్రులతో కూడా మీరు చాలా జాగ్రత్తగా, సౌమ్యంగా, శాంతంగా మీరు బిహేవ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ చేస్తే కనుక అదే సాకుగా చూపించి మీ మీద నిందలు వేయడానికి, మీ మీద ద్వేషం పెంచుకోవడానికి, మీ నుంచి సంబంధాలను కట్ చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్యాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు బయట ఆహార పదార్థాలు కానీ, ఆహార పానీయాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తీసుకోకుండా ఉండటం మంచిదవుతుంది. దానివల్ల మీరు అనారోగ్య సమస్య నుంచి తప్పించుకున్న వారు అవుతారన్న విషయాన్ని గమనించాలి. ఒకవేళ మీరు బయట ఆహార పదార్థాలు కానీ, పానీయాలు కనుక మీరు తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ జీర్ణ సంబంధమైన ఇబ్బందులు అవి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ కడుపుకి సంబంధించిన సమస్యలు రావడానికి, పెరగడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఈ కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ శత్రువులు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేద్దామని, మిమ్మల్ని ఏదో విధంగా నాశనం చేద్దామని చూస్తూ ఉంటారు. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీ శత్రువుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే స్థిరాస్తులకు సంబంధించి భూ వ్యవహారాలకు సంబంధించి కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్థిరాస్తులు కానీ, విలువైన వస్తువులు కానీ, ఇతరత్ర విలువైన పనిముట్లు కానీ మీరు కొనుగోలు చేసే ముందు 1-10 సార్లు ఆ పేపర్స్ని వాటిని క్రాస్ చెక్ చేసుకుని మీరు వాటిని కొనుగోలు చేయటమో లేకపోతే అమ్మటమో చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ సంబంధాలన్నీ కూడా స్నేహితులతో కానీ, బంధువులతో కానీ, లేకపోతే మీ యొక్క ప్రేమికులతో కానీ ఆ సంబంధాలన్నీ కూడా దెబ్బతినడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ బంధువుల నుంచి కూడా ఖచ్చితంగా కూడా మీ బంధువులు కూడా మీ మనస్తాపానికి కారణం అవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ కూడా, మీరు స్నేహితులుగా భావించిన వాళ్ళు కూడా మీకు ఏదో విధంగా ద్రోహం తలపెట్టడం వల్ల మీరు కొంచెం మానసికంగా కుంగిపోతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ జ్వరాలు కానీ, ఈ స్టమక్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ కడుపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, బ్లీడింగ్ అవ్వటం, స్త్రీలకైతే బ్లీడింగ్ అవ్వటం కానీ,
బాగా నీరసించిపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఆరోగ్య విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించారు. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈరోజు ప్రయాణాల్లో మీకు కొంచెం ప్రయాణాలు మీకు లాభించినప్పటికీ కూడా 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ మీరు నడుపుతున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనాసక్తంగా మీరు మీ యొక్క వాహనాలని డ్రైవ్ చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలా కనుక చేస్తే కనుక ఖచ్చితంగా ప్రమాదాలు పొంచి ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ప్రయాణాల్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే విద్యార్థులు కూడా చదువు మీద శ్రద్ధ పెట్టాలి, చదువు మీద ఏకాగ్రత పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క దృష్టి అంతా చదువు మీద ఉండాలి తప్పించి ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున మీకు ఇష్టం లేని పనులు కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు సంబంధం లేని విషయాల్లో కూడా మీరు కొంచెం నిందల పాలు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈరోజు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే సామాజికంగా కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీ బంధువులతో కానీ మిత్రులతో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మధ్యాహ్నం నుంచి 3 గంటలు దాటిన తర్వాత నుంచి సజ్జనంత వరకు సంతానంతో ఎలాంటి కలహాలకి దూరంగా ఉండటం మంచిది. సంతానంతో గొడవలు పెట్టుకోవద్దు. సంతానంతో సౌమ్యంగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి. అలాగే కలహాలకి దూరంగా ఉండాలి, గొడవలకు దూరంగా ఉండాలి. మీకు కోపం వస్తుంది, అవతల వాళ్ళు అన్న మాటకి కోపం వస్తుంది. అయినప్పటికీ కూడా మీరు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతే కనుక ఆ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. వాళ్ళు ఏదో ఒక మాట అన్నారని మీరు ఇంకో 2 మాటలు అంటే అలాగా చిలికి గాలివానలుగా పెరిగిపోయి ఖచ్చితంగా మీ సంబంధాలు దెబ్బతినడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ విలువైన వస్తువులను కూడా మీరు కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్యాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శని జపం చేయండి, శనికి తిలతైలాభిషేకాలు చేయండి, అలాగే శని జపం చేయండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా మీకు చాలా వరకు సానుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.